వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన కారు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. కారు నీటిలో మునిగిపోతుండడంతో అందులో ఉన్న విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక్కొక్కరుగా కారు పైకి వచ్చిన దృశ్యాలు ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. కారు నీటిలోకి వెళ్ళిపోతుండగా ప్రమాదాన్ని గుర్తించిన విద్యార్థులు బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కారు పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. ప్రమాద సమయంలో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కారు క్రమంగా నీటిలో మునిగుతుండగా విద్యార్థులు పైకి వస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ప్రమాదానికి కారణం, విద్యార్థుల పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సీతారామరాజు అందిస్తారు వెస్ట్ గోదావరి నుంచి. సీతారామరాజు, చెప్పండి. పూర్తిగా కారు మునిగిపోతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా కూడా మారిపోయాయి. అయితే అక్కడ మెయిన్గా కారు ప్రమాదానికి గల కారణాలు ఏమై ఉంటాయి అని చెప్పి పోలీసుల దర్యాప్తులు ఏమైనా తెలిసిందా? రవిచంద్ర, రాత్రి జరిగిన ఈ కారు ప్రమాదం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 5గురు గల్లంతయ్యారు. అయితే వీరంతా కూడా మొత్తం 6గురు ఈ కారులో ప్రయాణిస్తున్నట్టుగా పోలీసులు చెప్పారు. వీరంతా నర్సాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్నారు. అయితే నిన్న మిత్రుడు వారి అన్నగారు వివాహానికి వీరు పెరవెల్లి వెళ్ళడం జరిగింది. పెరవెల్లో రాత్రి 10 గంటల సమయంలో పెళ్లి చూసుకున్న తర్వాత తిరుగు ప్రయాణం అయ్యారు. తిరుగు ప్రయాణం అయ్యి మార్గ మధ్యలోనే ఓగిరి గ్రామంలో మరో మిత్రుడు ఉంటే ఆ మిత్రుడిని కలిసేందుకు అక్కడికి వెళ్ళినట్టుగా మనకి ఎవరైతే ప్రమాదం నుంచి బయటపడ్డారో సంతోష్ చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రమాదం పూర్తిగా ఆ ప్రాంతంలో ఆ రోడ్డు టర్నింగ్ గా ఉండటం, వీరేమో వచ్చే సమయంలో ఎదురుగా వాహనం రావటం కారణంగా వారిని తప్పించకపోయి ఆ కాలంలోకి కారు దూసుకుపోయినట్టుగా ప్రాథమిక సమాచారం పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ కాలువ కూడా పూర్తిగా ఒడిగా ఉంటుంది. ఎప్పుడు సమీపంలోనే ఐతంపూడి లాకులు ఉంది. ఈ లాకులు తెరిచే ఉన్న కారణంగా ఎక్కువగా ఒడిగా ఉన్న కారణంగా కూడా వీరు మునిగిపోవటానికి సమీపంలో ఉన్న గట్టుకు చేరుకోకపోవడానికి కూడా కారణం అయి ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు. అయితే మనకి ఎవరైతే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారో సంతోష్ అనే విద్యార్థి, అతను చెప్పిన ప్రకారం అతను కూడా షాక్ లో ఉన్నాడు. మొదట్లో అతను చెప్పిన విధానం కారులో 5గురే ఉన్నాము అని చెప్పాడు. అయితే తర్వాత కాసేపటికి కారులో నేను నిద్రపోయాను, మార్గం మధ్యలో మరి ఎవరెక్కారు అనేది నాకు తెలియదని చెప్పడం జరిగింది. మొత్తానికైతే కారులో అయితే 6గురు ప్రయాణించినట్టుగా మనకి అక్కడ ఉన్న ప్రాథమిక సమాచారం, అలాగే తల్లిదండ్రుల ద్వారా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతం అంతా తల్లిదండ్రుల రోదంతో నిండిపోయింది. వీరంతా కూడా ఒకే వయసు ఉన్న విద్యార్థులు. వీరంతా ఒకే సంవత్సరం ఇంజనీరింగ్ చదవటం, వేరు గ్రామాలు అయినప్పటికీ చాలా స్నేహంగా ఉండటంతో ఈ తల్లిదండ్రులు కూడా పేద కుటుంబాలకు చెందిన వారే. అంతా కూడా మధ్యతరగతికి చెందినవారు. వీరంతా కూలీ నాలి చేసుకునే కుటుంబాలకు చెందిన పిల్లలు కావటం కూడా ఈ ప్రాంతంలో కలిసి వేస్తుంది. అయితే కారు ప్రమాదానికి జరగటానికి ముందు కూడా వీరు కారులో ప్రయాణించేటప్పుడు సెల్ఫీలు తీసుకున్నారు. ఆ వీడియోలు కూడా మనకి బయటపడటం జరిగింది. చూసిన వారు కూడా చాలా నిర్ణార్థపోతున్నారు. ఎందుకంటే చక్కగా ఆడుకునే వయసు, చదువుకునే వయసులో ఇలాంటి ఒక కారు రూపంలో ముచ్చు తెగటం రూపంలో ఈ ప్రమాదం సంభవించడం వాళ్ళ కుటుంబాల్లో కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు. ఉదయం నుంచి మత్స్యకారులు అయితే ఏంటి, గజీతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పూర్తి స్థాయిలో వారి గల్లంతైన మృతదేహాల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఇందాక 4 గంటల సమయానికైతే 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకొక మృతదేహం అయితే ఇంకా లభ్యం కావాల్సి ఉంది. ఇందులో లభ్యమైన వాళ్ళు సాయి సూర్య, లక్ష్మీ భాను, సాయి మహేష్, అలాగే ఇంకొక భాను వికాస్ అనే మృతదేహాలు అయితే లభ్యం కావడం జరిగింది. ఉదయం నుంచి కూడా పోలీసులు ఈ ఎక్కడికక్కడ మత్స్యకారుల్ని అలర్ట్ చేస్తూ ఆ ప్రాంతాల్లో
పూర్తిగా బందోబస్తు కూడా ఎక్కువగా పబ్లిక్ కూడా ఈ ప్రాంతం వచ్చేసారు. ఇక్కడ జరిగిన సంఘటన కూడా ఒక రకంగా జిల్లానే కలిసి వేసిందని చెప్పాలి. ఇటువంటి ప్రమాదం ఈ మధ్య కాలంలో అయితే జరిగిన సందర్భం లేదు. ఎక్కువగా పేరుపాలెంలో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జరిగిన సంఘటన పూర్తిగా అక్కడ రహదారి పూర్తిగా వంపుగా ఉండటం, సమయం కూడా రాత్రి సమయం కావడంతో డ్రైవింగ్ చేసే కుర్రాడు కొద్దిగా అదుపు తప్పి వారు